దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్తో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఎంత ఉంది, దాన్ని ఎవరు అఫీషియల్గా బయటకు చెప్పారు అసలు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కూడా ట్రెండ్ అవుతుంది అనమాట. చాలా మంది ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మాట్లాడినటువంటి 10 నిమిషాలు 1 మినిట్ కంటెంట్లో కూడా ప్రతి ఒక్క పాయింట్ని పిన్ అవుట్ అంటే పాయింట్ అవుట్ చేసి మరి దాన్ని గమనిస్తూ మాట్లాడుతున్నారు అనమాట. దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన ఏది మాట్లాడినా కూడా ఒక సెన్సేషన్ లాగా అయిపోయింది, ట్రెండింగ్ అవుతూ ఉంది. అదే రీసెంట్గా ఒక జాతీయ మీడియాకి ఆయన పాడ్కాస్ట్లో పాల్గొన్నారనమాట. సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆదిత్యధర్ గారి గురించి, ఆయన సినిమాల గురించి ఒక చిన్న పాయింట్ రైజ్ చేశారు. సో ఆ ఒక పాడ్కాస్ట్ తర్వాత అందరిలో వచ్చినటువంటి ఒక ఆలోచన అనమాట, అరే ఆదిత్యధర్ గారు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఎందుకు చేయకూడదు అంటే ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడుతున్నారంటే ఏదో ఖచ్చితంగా ఉంటుంది, వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా మనం చూడొచ్చేమో ఆలోచనతోనే మాట్లాడారేమో, ఈ విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే, అక్కడ పాడ్కాస్ట్లో పాల్గొన్నప్పుడు మీరు సాధారణంగా ఖాళీ టైంలో ఏం చేస్తారో, నిద్ర రాకపోతే ఏం చేస్తారు, ఇప్పుడు కంప్లీట్గా సినిమాలు అని చెప్పేసి రాజకీయాలు అని చెప్పేసి ఫుల్ బిజీగా ఉంటున్నారు, ఆ స్ట్రెస్కి అసలు మీకు నిద్ర పడుతుందా, నిద్ర పట్టకపోతే ఏం చేస్తారని చెప్పేసి అడిగారనమాట. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నిద్ర రాకపోతే నేను ఎక్కువగా హారర్ సినిమాలు చూస్తాను, హారర్ సినిమాలు చూడడం వల్ల మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అప్పుడు నేను నిద్రపోతాను అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. సో సినిమాల్లో కూడా ఏంటంటే రొమాంటిక్ సినిమాలు ఇవన్నీ కాకుండా నాకు హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం, అలాంటి సినిమాలు నేను ఎక్కువగా చూస్తాను అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. సో దానికి ఏంటంటే ముఖ్యంగా ఆదిత్యధర్ గారు తీసినటువంటి దురంధర్ సినిమా, అందులో చూపించినటువంటి బోల్డ్నెస్ అనేది నాకు చాలా కనెక్ట్ అయ్యింది, చాలా బాగా అనిపించింది నాకు ఆ సినిమా అని చెప్పేసి చెప్పారనమాట. సో దానితో ఇంకొక రచయిత అంటే ఓటీటీలో వచ్చినటువంటి ఇంకొక సినిమా కూడా చూశాను, అది కూడా నాకు బాగా నచ్చింది అని చెప్పేసి చెప్పారు. సో ఇంకా విచిత్రం ఏంటంటే దురంధర్ సినిమా ఆదిత్యధర్ గారిదే, ఆ ఓటీటీలో చూసినటువంటి అది కూడా ఆదిత్యధర్ గారిదే అనమాట, ఆయన్ని రచయిత. సో ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్గానే కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, అన్నాడా అనుకోకుండా తెలియదు, కానీ ఆదిత్యధర్ గారి గురించి మాత్రం అన్నాడు. సో ఆయన కూడా దేశం కోసం ధర్మం కోసం సినిమాలు తీస్తూ ఉంటారు, ఆయన ఉన్నటువంటి ఇంటెన్షన్ని చూపిస్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ధర్మం కోసం దేశం కోసం ఎప్పుడు కూడా పాటుపడుతూ ఉంటారు కాబట్టి సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఖచ్చితంగా ఒక సినిమా అయితే రాబోతుండొచ్చు ఫ్యూచర్లో అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఆయన మాట్లాడేటువంటి ఈ మాటలకి ధీటుగా వీళ్ళు ఊహించుకుంటున్నారు అంతే. సో ఊహించుకొని ఇంకా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది, చాలా అద్భుతంగా దేశం కోసం ఒక మంచి కంటెంట్ తీస్తున్నారు అని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రచారం నడుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు టైం ఇస్తారు ఒకవేళ ఇది కుదిరితే అంటే, ఆయన కంప్లీట్గా ఇప్పుడు రాజకీయాల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు కాబట్టి రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ఒక డెవలప్మెంట్ కోసం అందులోనే ఆయన చాలా బిజీగా గడుపుతూ ఉన్నారు. సో మరి ఇప్పుడు సినిమాలకు టైం ఇస్తారంటే చాలా కష్టతరం అనమాట. చూడాలి, ఒకవేళ వీళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకొని సినిమా తీస్తే అయితే బాగుంటుంది, మంచి అంచనాలు కూడా భారీగా పెరుగుతాయి. సో మరి చూద్దాం, ఆదిత్యధర్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందా, ఏ కంటెంట్లో సినిమా తీస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.